అలాగే వచ్చే ఆదివారం మనం ఇవానో డెలిఫర్‌ని కలవబోతున్నాం. ఉదయం 10కి ఇండియా టైం ప్రకారం. కొన్ని జాగ్రత్తలు కొన్ని ఇది మనం చేసుకుందాం. ఖచ్చితంగా టైంకి ఉందాము. యాహ్! చాలామంది ఫారినర్స్‌లో ఇండియా వాళ్ళు టైం మెయింటైన్ చేయరు అనే ఒక అపవాదుంది. దాన్ని ఆ అపవాదుని మనం నిజం చేయకూడదు. ఓకే. ఒక 5, 10 నిమిషాలు కావాలంటే ముందుందాం గానీ, లేట్‌గా అయితే జాయిన్ అవ్వద్దు. ఒక్కసారి ఆహ్, దానికి ముందు ఒక శుక్రవారమో ఏదో ఒక రోజు జస్ట్ ఒక ట్రయల్ వేద్దాము. మనం చేయబోయేది ఆహ్, ఎలా ఉంటుంది అనేది ఆమె రాకోకుండా కూడా. ఇదొకటి సెకండ్ పాయింట్. ఆమెని ఆహ్, ఆమె ఫోటోస్ ఏదన్నా పంపమని చెప్పాను. పంపితే కొద్దిగా పోస్టర్ చేయడం ఎవరన్నా చేయండి. ఆమె క్వెషన్ అండ్ ఆన్సర్స్ సెక్షన్ కింద తీసుకుంటుంది. పోయినసారి ఆమెని అడిగిన క్వెషన్స్ మనం అడగక్కర్లేదు. పోయినసారి ఆమె లైఫ్ గురించి అంతా ఆమె చెప్పడము అయన్నీ చేసింది కాబట్టి, మనం ఆమెని కొత్తగా అడగాల్సింది ఆమె లైఫ్ గురించి కాదు. బుక్ గురించి, బుక్‌లో మనం అప్పటిదాకా చదివింది మనం ఎదురైన కొన్ని ప్రశ్నలకి సమాధానం ఆమెను అడుగుదాం. అలాగే నేనేం చేశానంటే కొన్ని మెసేజెస్‌ని సెలెక్ట్ చేసుకోమని చెప్పాను ఆమెని. ఆ మెసేజెస్ ఆమె చదివితే మనం అందరం ఒకసారి మెడిటేషన్‌లోకి మనం మెడిటేషన్ చేస్తూ ఉంటే, ఆమె చదువుతూ ఉంటే బావుంటుందన్నది నా యొక్క ఆలోచన. ఇంకోటి ఆహ్, ఇక్కడ మనందరిలోకి చాలా మందికి ఆమెని ఆన్‌లైన్‌లో కలవడమే కాకుండా ఫిజికల్‌గా కలవాలి అన్న ఫీల్ చాలా మందికి ఉంది. ఉందా? లేదా? ఉందన్నవాళ్ళు ఒకసారి మీ హ్యాండ్ రైజ్ చేయడం ఏదన్నా చేయండి. ఆమెని కలవాలి ఫిజికల్‌గా అన్న ఆహ్, ఫీల్ చాలా మందికి ఉంది. రెండోది ఆహ్, కొంతమందికి ఆమెతో పాటు ఎక్కడికన్నా లైక్ బాబాజీ కేవ్స్‌కి గానీ ఇలాగా వెళ్ళాలి అన్న తపన కూడా ఉంది. సో, వాటిల గురించి కూడా ఒకసారి అడుగుదాం. ఏదో ఒక ఆహ్, డేట్ జనరల్‌గా మేబీ లాస్ట్ టైమ్ కూడా అడిగాను. అడిగితే ఆమె, వాళ్ళకి ఒక బాబున్నాడు. వాళ్ళు అందరూ వద్దామన్న థాట్ ఆమెకి ఉంది. సో, ఒక పర్టిక్యులర్ డే మనం ఈసారి ఫిక్స్ చేసుకుందామన్నది నా మైండ్‌లోకొస్తున్న ఆలోచన. ఇంకెవరికన్నా ఏదన్నా ఉంటే ఒకసారి మీరు చెప్పొచ్చు. ఏం చేద్దాం ఆమె తోటి మీటింగ్ అప్పుడు అనేది. ఆల్రెడీ మీకెవరికన్నా ఏదన్నా థాట్స్ ఉన్నాయా? ఆహ్, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఏదన్నా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. కిరణ్మయి గారిది ఒకసారి అన్‌మ్యూట్ చేయమ్మా. హ్యాండ్ రైజ్ చేసుంది. ఓకే సార్. కిరణ్మయి గారు మీకేమన్నా ఆలోచన ఉందా? మేడము వచ్చినప్పుడు పలానా ఇది చేద్దాము. దేవిక గారు ఆవిడది అన్‌మ్యూట్ చేయమ్మా ఒకసారి. కిరణ్మయి గారు మీరు కూడా బుక్ రీడింగ్ చేస్తారనుకుంటా కదా! మీరేనా? అవును సార్. మేడమే. మాట్లాడండి దేవిక మ్యామ్. మేడం. సార్ మేడం వచ్చినప్పుడు అంటే ఇది అందరి లోపల ఉండొచ్చు. కాకపోతే మేడం దానికి ఏం చెప్తారో తెలియదు కానీ క్రియాయోగా నేర్చుకోమని బాబాజీ నాకు చాలా సార్లు చెప్తున్నారు. హ్మ్. క్రియాయోగా. సో మేడం క్రియాయోగా సెంటర్స్ చాలా రన్ చేస్తుంటుంది కదా యుఎస్ లో. ఆ మనకి ఏమైనా అవకాశాన్ని అంటే ఆన్లైన్ లో నేర్చుకోవడానికి ఏమైనా అవకాశాన్ని ఇస్తారేమో అని చెప్పి అడగాలని ఉంది. ఓకే. ఓకే. ఆహ్,
అడిగి చూడండి మేడం. తప్పకుండా గుర్తు చేయండి. నేను అడుగుతాను. కానీ నా సజెషన్ అయితే క్రియా యోగా లాంటిది ఆన్‌లైన్‌లో ఇనిషియేషన్‌లని ఆన్‌లైన్‌లో చేయడం అనేది చెయ్యొద్దు. ఓకే. అలా కాకపోయినా తనకి ఇక్కడ ఇండియాలో ఎవరైనా ఉండొచ్చు కదా సార్. ఉండొచ్చు. షూర్. డెఫినిట్‌గా తను మనకి సజెస్ట్ చేసేవాళ్ళు కానీ, నేర్చుకున్న వాళ్ళు కానీ ఎవరైనా ఉండి ఉండొచ్చు మేబీ. నాకు గుర్తున్నంత మటుకు ఆమె ఎక్కడ మరంటే నేను బుక్ పూర్తిగా చదవలేదు. మీరు చదివారు కాబట్టి నాకు తెలీదు గానీ, ఆమె క్రియా యోగాలు నేర్పించదు. క్రియా యోగా ఇనిషియేషన్స్ ఎక్కడ నేను ఆమెది ఫాలో అవుతున్నంత మటుకు ఆమె పలానా క్రియా యోగా ఇనిషియేషన్స్ ఇస్తాంది అనేది నేను అనుకోవట్లేదు. ఓకే. 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 ఇప్పుడు ఈ బుక్ స్టార్టింగ్‌లో ఎస్ఎస్ఏ యోగి రామయ్య గారు ది ఉంటుంది కదా! అగస్త్య మహాముని అని మెన్షన్ చేస్తూ ఉంటుంది. వారికే మహోతార్ బాబాజీ గారు ఆయన పుట్టిన ప్రాంతాన్ని చూపిచ్చి, ఆయన ఎలా పుట్టారు, ఆయన జీవితం ఎలా అయింది, అగస్త్య మహాముని ఏం చేశారు, బాబాజీ 18 సిద్ధులు అనే దాంట్లో చాలా తక్కువుంటుంది. ఇంకా డీటెయిల్డ్‌గా చాలా ఆయనకి యోగి రామయ్య గారికే ఆయన బర్త్ ప్లేస్ చూపించడం జరిగింది. ఓకే. బాబాజీ నాగరాజ్ అనేది వారితో ఆ పేరు ఆహ్, మనకి తెలిసింది. అలాగే సో, వారి యొక్క ఆర్గనైజేషన్ కూడా క్రియాయోగం నేర్పిస్తారు. ప్రతి 2 ఓకే. సంవత్సరాలకి ఒకసారి సంవత్సరం విడిచి సంవత్సరం ఇండియాలో నేర్పిస్తారు. ఒక సంవత్సరం ఫారిన్ కంట్రీస్‌లో, ఒక సంవత్సరం ఇండియాలో. జనరల్‌గా నవంబర్‌లో ఉంటుంది. లాస్ట్ ఇయర్ నవంబర్ కూడా అయింది. అంటే మళ్ళీ 25 నవంబర్‌లో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. కంపారిటివ్‌లీ వేరే వాళ్ళ దానికన్నా కొంచెం ఈజీగా ఉంటుంది. కానీ చాలా ఎఫెక్టివ్‌గా అనిపిస్తుంది. బావుంటుంది. డెఫినిట్‌గా ఓకే. అందులో క్రియాలో వాళ్ళు ఆహ్, యోగాసనాలుంటాయి. ఆ యోగాసనాలు ఎప్పుడైనా ఎవరైనా నేర్చుకోవచ్చు. మీరు బాబాజీ బర్త్ ప్లేస్‌కి వస్తాను అంటే నేను గురు పౌర్ణమికి వెళ్దాం అనుకుంటున్నాను. ఆహ్, ఈసారి ఖచ్చితంగా రావాలి సార్. నేను వస్తాను. మీరొస్తాను అంటే నేను ఆహ్, వారికి నేను మె చెప్పి అక్కడ ఏదన్నా మనకి యోగా సెషను ఆహ్, అరేంజ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే. థాంక్ యూ. గురు పౌర్ణమికి మీరు అక్కడ ఆహ్, అందులో యోగా అయితే మటుకు యోగా సెక్షన్ అందులో యోగా సెక్షన్ ఉంటుంది. ధ్యానంలో ఒక 2, 3 విధానాలుంటాయి. ప్రాణాయామం ఉంటుంది. ఆహ్, అలాగే మంత్రం కూడా ఉంటుంది. బాబాజీ మంత్రం. సో, మిగతావన్నీ ఆహ్, ఆ రోజే నేర్పిస్తారో ఆ రోజు నేర్చుకోవాలి. ఒక 3 డేస్ క్యాంప్ ఉంటుంది. ఫ్రీ క్యాంపే నవంబర్‌లో. నే ఓకే. ఈ ఇయర్ ఉండదు. నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. ఒకసారి మీరు నెక్స్ట్ ఇయర్ ఈ లోపల మీరు క్రియా యోగాసనాలైతే చాలా అనిపిస్తుంది. ఆ యోగాసనం చేసి ఆహ్, శవాసనంలో ఉంటే ఆ అనుభూతి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆహ్, ఇంకా నేను మీకు ఆహ్, సహాయం చేయగలను. క్రియా యోగా ఆహ్, ఎందుకంటే ఇవాళ రేపు వేల కొద్దీ క్రియా యోగా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇండియా అవును. ఇండియా బేస్డ్ ఎవరన్నా యోగుల్ బేస్డ్‌ది చాలా గట్టిగా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఫారెన్ నేను విన్నంత మటుకు ఇది నాకు తెలిసినది చ ఆహ్, ఫారిన్ కంట్రీస్‌లో ఆహ్, స్టార్టింగ్‌లో కొంచెం డైల్యూట్ చేసి ఇవ్వడం జరిగిందన్నది నేను విన్నది. ఓకే. ఇప్పుడు అక్కడ కూడా చాలా స్ట్రిక్ట్‌గా చేసేవాళ్ళు ఉంటారు. ఇక్కడ డైల్యూటెడ్‌గా చేసేవాళ్ళు ఉంటారు. సో నాకు తెలిసిన వాళ్ళు మీకెవరికన్నా రికమెండ్ చేయమన్నా నేను చేస్తాను. ఓకే. ఓకే సార్. థాంక్ యూ. అయినా కూడా మీరు అడగొచ్చు. వి డోంట్ నో మనకి ఆవిడని అడిగితే ఏమని కొత్తగా ఏం తెలుస్తుందో వి డోంట్ నో. సో, డెఫినైట్‌లీ ఐ విల్ నోట్ చేసుకుంటాను. ఆ రోజు మీరు కూడా ఉంటారు కాబట్టి నేను మర్చిపోయాను మళ్ళీ అడగొచ్చు. యాహ్! ఓకే. ఓకే సార్. థాంక్ యూ అండి. సో, యాహ్! క్రియా యోగా గురించి ఒకటి అడగాలనేది దేవిక గారి ఫీల్. ఇంకా సార్ నేనొకటి చెప్తాను. ఏం లేదు సార్. మనకి గ్రూప్‌లో వాయిస్ చాట్ మళ్ళీ ఎవరో చేస్తున్నారు సార్.
అంటే ఇప్పుడు కూడా యాహ్! యాహ్! ఆల్రెడీ నిన్న చెప్పారు కదా మాస్టర్స్. ఒకసారి అది చెప్పండి సార్. యాహ్! యాహ్! ఆహ్, నాకు తెలిసి అది మిస్టేక్ వల్ల అవుతాందమ్మా. ఎందుకంటే ఆహ్, సైడ్ కరెక్ట్‌గా గ్రూప్ పక్కనే వాయిస్ చాట్ అనే బటన్ ఉంటుంది. సో, కొంతమంది ఆహ్, దాన్ని ఆహ్, నొక్కేసరికి ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతాంది. సో, ఇంకొంతమందికి వెంటనే అది కనపడుతూ ఇక్కడేదో మీటింగ్ అవుతుందనుకోని కొంతమంది జాయిన్ అవుతున్నట్టున్నారు. అది రెగ్యులర్‌గా ఒకళ్ళిద్దరైతే రెగ్యులర్‌గా మీట్ క్రియేట్ చేస్తున్నారు. అది మరి వారికొకసారి నువ్వు ఫోన్ చేసి గాని ఏదన్నా పర్సనల్‌గా చెప్పు అక్కడ నొక్కకండి అని. యాహ్! అది నాకు తెలుసు. నా నా ఉద్దేశంలో మోస్ట్‌లీ అది మిస్టేక్ జరుగుతాంది. ఇంకొక విషయం సార్. ఆ! ఆహ్, ఈ బుక్‌లో కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. అంటే కొన్ని చోట్ల అది ఎలా చెప్పాలి, ఎలా వివరించాలనేది అర్థం కావట్లే. అంటే ఆ సెంటెన్స్‌కి మీనింగ్ కరెక్ట్‌గా తెలియట్లేదు. హ్మ్. 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 ఆహ్, సో, అలాంటివన్నీ నేను రాసి పెట్టుకుంటాను. మేడం వచ్చినప్పుడు అవి మీకు చెప్తాను. ఎందుకంటే తనే రాసింది కాబట్టి దాని పైన తనకే సరైన అవగాహన ఉంటుంది కదా! యాహ్! యాహ్! అది. ఖచ్చితంగా మనకన్నా ఆమెకి మంచి అవగాహన ఉంటుంది. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఇక్కడ. తన కుమారుడు అంటే ఎవరిని రిఫర్ చేస్తున్నారు బాబాజీ గారు? కుమారుడు అంటే భూమిని అని చెప్పారు. ఓ కుమారుడు అంటే భూమి అని. ఓ భూమిని బాబాజీ కుమారుడుగా మాట్లాడుతుంటారు సందర్భాల్లో. అది ఓకే. కానీ కొన్ని ఓకే. కొన్ని సందేశాలలో ఎవరిని గురించి మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు అనే దానికి సరైన అర్థం తెలియట్లేదనమాట. యాహ్! అలాంటి కొన్ని వర్డ్స్ ఉన్నాయి. యాహ్! అవి నేను కొన్ని రాసి పెడతాను. ఆ రోజు వాటి కోసం కొంచెం టైం కేటాయించాలని చెప్పి అడగాలి మేడం. అవి తెలియజేయడానికి. డెఫినైట్‌లీ. డెఫినైట్‌లీ. అవన్నీ మనం ముందుగా రెడీ చేసుకుందాము. అలాగే నేను ఇప్పుడు ఇంగ్లీషు, తెలుగు 2 చదువుతా ఉంటే కొన్ని మిస్టేక్స్ అయితే ఆహ్, కనిపిస్తున్నాయి. దేవి గారిది ఒకసారి అన్‌మ్యూట్ చేయమ్మా. హ్యాండ్ రైజ్ చేశారు. సో, యాహ్! జ్యోత్స్నా దేవి కాదు. పైన ఒకళ్ళు హ్యాండ్ రైజ్ చేసి ఏ దేవి అని. గుడ్ మార్నింగ్ సార్. యాహ్! ఇది ఇక్కడ అంటే నాకు తెలిసిన ఒక గురువుగారున్నారు అరుణాచలంలో. అతను సంధిధ్యాన యోగా అని నేర్పిస్తున్నారు. క్రియా యోగకు సంబంధించి మహోదర్ బాబాజీ. హ్మ్. బెంగుళూరు నుండి అతను చేస్తాడు. మార్నింగ్ 5:30 టు 6:45 వరకు చేస్తారన్నట్టు. హ్మ్. అది కూడా చాలా బావుంటుంది క్రియా యోగా. ఓకే. ఓకే. అంటే తన గత జన్మ యుక్తేశ్వర స్వామి అన్నట్టు. యుక్తేశ్వర గిరి గారు. ఓకే. ఫైన్. యుక్తేశ్వర గిరి గారే ఇక్కడ అరుణాచలంలో ఉన్నారన్నట్టు ప్రెజెంట్. ఓకే. సో, 99% నేను ఎళ్ళినప్పుడు ఇప్పుడు బాబాజీ గారి బర్త్ ప్లేస్ నుంచి ఒక 3 అవర్స్ జర్నీ అరుణాచలం. 99% ఎళ్దామన్న ఆలోచనైతే ఉంది. ఓకే. సో, నా నంబర్ మీ దగ్గరుంటే క్లాస్ అయిపోయాక ఒకసారి ఫోన్ చేసి ఆహ్, నంబర్ ఇవ్వండి. ఓకే సార్. హ్మ్. ఎళ్ళినప్పుడు కలిసే ప్రయత్నం గాని, లోపల ఆహ్, ఇది గాని నేను చూస్తాను. ఉన్నారమ్మా మనకి కరెక్ట్‌గా తప్పిస్తే, అలాగే బాబాజీ గారి కృప ఉంటే, మనం ఉన్న ప్లేస్‌లోనే మనం నేర్చుకోవచ్చు. డెఫినైట్‌లీ ఖచ్చితంగా అలాంటి మహానుభావులు ఎవరున్నా అక్కడి దాకా ఎళ్ళినప్పుడు కలవడంలో కూడా ఇదేం లేదు. యాహ్! ఒకసారి మీరు నాకు నంబర్ ఇవ్వండి. ఐ ఓకే. విల్ ట్రై టు మీట్. యాహ్! అరుణాచలం థాంక్ వెళ్ళినప్పుడు యూ సార్. కలవడానికి ప్రయత్నిస్తా. యాహ్! అయిపోయాక ఒకసారి నాకు మెసేజ్ పెట్టినా, మీరు ఫోన్ చేసినా పర్లేదు. యాహ్! దేవి గారు. దేవి గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఒకసారి మాట్లాడండి. ఆవిడది మళ్ళీ ఇప్పుడు మాట్లాడింది తనే సార్. కాదమ్మా. ఆహ్, ఏ దేవి అని సడన్‌గా వచ్చినట్టుంది మరి. మేడంకి అన్‌మ్యూట్ ఇచ్చాను. ఓకే. ఇప్పుడు అన్‌మ్యూట్ చేసుకున్నారు. దేవి గారు మీ వాయిస్ వినపడట్లేదు. మీ ఊరు నుంచి ఎవరన్నా మాట్లాడుతున్నా ఇనపడట్లేదేంటి? ఓకే. మాట్లాడండి మ్యామ్. మళ్ళీ అందరికీ కృతజ్ఞతలు. సరే అమ్మా మ్యూట్ చేసేయి ఆవిడని. మన
వైజాగ్ శైలజ గారు కూడా రెడీగా ఉన్నారు కదా, ఆమెను కూడా అన్మ్యూట్ చేసేయండి. యా, ఈ కుటుంబంలో నన్ను ఒకరిని చేసుకున్నందుకు మీ అందరికీ శతకోటి వందనాలు. చాలా ఆనందం వేస్తుంది మీ అందరితోటి ప్రతిరోజు ఇలా సమయాన్ని పంచుకుంటున్నందుకు, ప్రతిరోజు మీ ప్రేమని పొందుతున్నందుకు మనసా వాచా కర్మణ చాలా కృతజ్ఞతలు. ఇంతటి అద్భుతమైన మీ అందరినీ నాకు పరిచయం చేసి మీలో ఒకరినిగా చేసిన బాబాజీ గారికి మళ్ళీ మళ్ళీ శతకోటి వందనాలు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. సో సెషన్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. ప్రేమకు ఆహ్వానం స్వాధ్యాయం క్లాస్ కి విచ్చేసిన మాస్టర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. హాయిగా అందరం ధ్యానస్థితిలో కూర్చుందాం. ఎవరికి వీలైన ఆసనంలో వారు హాయిగా కూర్చోండి మాస్టర్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు ధ్యానం ఎలా చేయాలో తెలియని వాళ్ళు ఉంటే కుర్చీలో కూర్చున్న వాళ్ళు కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి. నేలపైన కూర్చున్న వాళ్ళు అందరూ వేళ్లలో వెళ్ళి పెట్టుకొని కళ్ళు రెండు మూసుకొని హాయిగా స్థిర సుఖాసనంలో కూర్చొని మనం ధ్యానం చేద్దాం మాస్టర్స్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మన శ్వాసతో మనం ఏకమవుతాం మాస్టర్స్. శ్వాసతో అనుసంధానం అవుతూ మనం ధ్యానం చేద్దాం. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పత్రిజీని ఆహ్వానించుకుందాం. మహావతార్ బాబాజీని ఆహ్వానించుకుందాం. క్రియాయోగ పరంపరను ఆహ్వానించుకుందాం. హాయిగా కూర్చోండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ మీ మనసులో నాతో పాటు ఈ ప్రార్థన చెయ్యండి. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఓ బాబాజీ, ఓ బాబాజీ, ఓ బాబాజీ, ఓ బాబాజీ, ఓ బాబాజీ, ఓ బాబాజీ. మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవాన్నే డేలా ఫ్లోర్ కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన పుస్తకం ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. నేను నీ చేయి పట్టుకుంటాను. నవంబర్ 11, 2003 8వ సందేశం. సమయం సాయంత్రం 6:22. నువ్వు ఉన్నావా ప్రియతమా? ఎందుకంటే నీకోసం నేను ఎల్లప్పుడూ హాజరుగానే ఉన్నాను. అక్కడ ఉన్నది ఇక్కడే.
ఇక్కడ ఉన్నది అక్కడే. ప్రపంచం 3456 సార్లు భ్రమణం చేసినప్పుడు పగలు రాత్రి అవుతుంది మరియు రాత్రి పగలు అవుతుంది. మనం అప్పటికే ఐక్యమై ఉంటాం. అది అలానే ఉంది. శక్తి శక్తి సృష్టి యొక్క శక్తి నీ వద్దకు మరింత ఎక్కువ వస్తుంది. నువ్వు ఎల్లప్పుడూ చేసినట్లు తెలియని దాని ఫలితం గురించి పట్టించుకోకు. నీ వద్దకు వచ్చేది ఏదైనా నా రెక్కలతో నన్ను సంభాళించనివ్వు. నాతో కలిసి ఎగరడానికి నీ రెక్కలని నువ్వు విప్పగలవా? దానికి నీ జీవితంలో పెనుమార్పులు మరియు సర్దుబాట్లు అవసరమవుతాయి. కానీ ఈ సమస్త అనుభవాన్ని పొందుతున్న సమయంలో దృఢంగా మరియు సూక్ష్మ ప్రేమతో నేను నీ చేయి పట్టుకుంటాను. ప్రతి ఒక్క ఆత్మ సహచరుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు అతనిని కనుగొన్నావు మరియు వెంటనే నిన్ను నువ్వు శక్తిగా రూపాంతరం చేసుకున్నావు. ఇది జరగగానే దైవాన్ని తెలుసుకున్న వ్యక్తులందరూ నీ ప్రేమికులయ్యారు. ప్రియతమా, నువ్వు చూడటం లేదా? వేలాది మందికి ఆనందం యొక్క అసలైన శక్తిని నువ్వు అందిస్తావు మరియు సూక్ష్మ ప్రతిఫలనాలలో కోటాను కోట్ల మంది యాక్ష్మిల్ మళ్ళీ సాక్షిగాన ఆహా ఇంకా అతిత్తంగా అతని కోసం సరళమైన మరియు ఘనమైన ప్రణాళికలు నా వద్ద ఉన్నాయి. అతను చేయవలసిన పని ఉంది. పిరమిడ్లను జాగృతపరుస్తున్న దాని యొక్క శక్తి స్త్రీ టియోటుహ్ ఖాన్ వద్ద తన సమక్షంలో అతను సహకరించడము ఆశ్చర్యమేమీ కాదు. అన్ని చక్రాలను ముగించండి. సమయం ఆసన్నమైంది. పిల్లలు, భర్త, ఇక నుంచి సృష్టితోనే నీ వివాహం జరిగింది అని భావించు. ఆశ్చర్యాలు, అవును, అవి వస్తాయి, కానీ అవి పోతాయి కూడా. ప్రియశక్తి, మన సమయం ఆసన్నమైంది. బాబాజీ. థ్యాంక్ యూ బాబాజీ. శైలజ మేడం. Yes, ma'am. స్టార్ట్. Yes, ma'am. Unmute చేశారు. Dedicated through automatic writing by Mahavatar Sri Babaji Nagraj to Ivano Delafer. Invitation to love. 108 reminders for the enlightened ones. I will take your hand. November 15th, 2003. Message 8, 6:22 p.m. Are you there, beloved? For I am present always for you. There is here is there as well. When the world has 3,456 times,
The day shall be night, and night day. We would have merged already. It is so. Shakti, Shakti, Shakti of creation. More will come to you. Concern yourself not of the unknown outcome as you always do. Let me handle with my wings anything that comes to you. Can you open your wings to fly with me? It would require major shifts and adjustments in your life. But know that through the whole experience, I will take your hand strongly and with subtle love. Everyone, every single soul looks for the soulmate. You have found him and immediately transformed yourself into Shakti. As soon as this happened, all God realized beings became your lovers. Beloved, can't you see? The real power of joy you will deliver to thousands of people. And in the subtle reverberations, billions. Shh. Akshmil is witness again. Ah, yet beyond. I have plans for him, simple and grand. He has work to do. The energy of the awakening of the pyramids. Female, no wonder he assisted with his presence at Theotian. Close all cycles. It is time, children. It is time. Children, husband, from now on, you are married to creation. Surprises, yes, they come, but they go too. Dear Shakti, our time has come. Babaji. నాకు ఒక ప్రణాళిక ఉంది. నవంబర్ 17, 2003 9వ సందేశం. సమయం ఉదయం 5:17. సృష్టి యొక్క గుసగుస దివ్యామృతంలా విషదమవుతుంది. నువ్వు ఎక్కడ ఉన్నా గాని నేను అక్కడే ఉన్నాను. అన్ని చింతలను మరి విచారాలను నాకు వదలండి. వెర్రి మార్మికులారా, నువ్విక్కడ పాదాలను చూడు. నేను నా శక్తిని నీ ద్వారా చూస్తాను. నా కుమార మరియు నా ఆత్మ సహచర, నా దగ్గర ఒక ప్రణాళిక ఉంది. వెలిగించవలసిన 1,00,000 కోట్ల క్రొవ్వొత్తులు ఉన్నాయి. గుర్తించినందుకు కన్నీరా? నీ నవ్వు నన్ను పిలిచింది. నేను నవ్వడానికి ఇష్టపడతాను అని నా కుమారుడికి తెలుసు. అతను సహితం ఇష్టపడతాడు. స్వస్థతపరిచే పవిత్ర జలాల సరస్సు వద్దకు రా. నేను అది కాదు, నువ్వు అది కాదు. నీ విధిని పూర్తి చేసుకో మరియు వర్తమానంలో నన్ను కౌగిలించుకో. ఎందరి కోసమో నువ్వు ముసుగును తొలగిస్తావు. గుర్తించబడడం గురించి భయపడవద్దు.
నీ వినమ్రత నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. మరియు అయినా గాని వచ్చేదానిని నువ్వు అంగీకరించడం నాకు కావాలి. నాకు ఒక ప్రణాళిక ఉంది, గుర్తుందా? ఓ శక్తిలా నువ్వు సమీపించబడతావు. మనం ఒకరికొకరం చెందుతాం మరియు విశ్వం యొక్క శాశ్వత జీవితానికి చెందుతాం. వాయువు యొక్క అమృతాన్ని నేను నీ నోటిలో ఉంచాను. మేము కోరినది వ్రాసిన తరువాత 21 రోజుల వరకు మౌనంగా ఉండు. అప్పుడు మాట్లాడు. గుప్త సందేశం బిడ్డలకు మధుర పదార్థంలా రుచిస్తుంది. నన్ను పోగొట్టుకోకు ప్రియతమా. ఆ మాటలలో నేను నీ వద్దకు వస్తాను. టిబెట్, చైనాలకు విముక్తి అవసరం. నేను పనిచేస్తున్నాను మరియు అయినా గాని నేను పనిచేయటం లేదు. నువ్వు నన్ను మళ్ళీ చూస్తావు. ఆ సమయం వస్తుంది. దైవం యొక్క సిద్ధిలోనే నీ పిల్లలు ఎదుగుతారు. నీ చిన్నారి గురించి చింతపడవద్దు. అతను శ్వేత సహోదర వర్గానికి చెందినవాడు. ఆ విధంగా అతని మనస్సు ఎల్లప్పుడూ ప్రత్యేకమైనది మరియు ప్రత్యేకమైనదిగానే ఉంటుంది. 13 సంవత్సరాలు. మరి అయినప్పటికీ ఇది ఒక శకునం కాదు. లేదు లేదు, నేను శకునాలను ఇష్టపడను. నేను ప్రస్తుతాన్ని ఇష్టపడతాను మరియు ప్రస్తుతంలోనే అది సంభవిస్తుంది. ఇప్పుడు స్వయాన అమృతంలోనే నా శక్తిని నేను అక్కున చేర్చుకుంటాను. లేదు, ఆ పవిత్ర సంగమం ఎక్కడ జరుగుతుందో, మరి ఇప్పటికే అది ఎక్కడ జరిగిందో ఆ క్షణాన్ని నీ మనస్సు అవగాహన చేసుకోలేదు. దివ్య ప్రేమ యొక్క భావ ప్రాప్తి లక్షల కోట్ల మందిని స్వస్థత పరుస్తుంది. నేను చెప్పిన దాన్ని శబ్దార్థ ప్రకారంగా తీసుకోవద్దు మరియు అయినా గాని తీసుకో. బాంధవ్యం అని నువ్వు పిలిచే దానిని పూర్తి చేసి మొదట నువ్వు త్రికోణంలోకి మళ్ళాలి. 13 సంవత్సరాలు. మరి అప్పుడు గుహ వద్దకే నేను నిన్ను శాశ్వతంగా అక్కున చేర్చుకుంటాను. భౌతికంలో నువ్వు 2 గంటలు అని దేనినైతే అంటావో నాకు అదే అనంతకాలం. మౌనంగా ఉండు. కేవలం వ్రాయి. నీ హృదయం నీకు పంచుకోమని చెప్పినప్పుడే ఈ సందేశాన్ని పంచుకో. నీ మనస్సు కోరుకున్నప్పుడు కాదు. మరియు కేవలం 3 వ్యక్తులకు మాత్రమే. ఆమె ఆమె ఓమే ఓమే ఓమే. ఓ, నేను ఎవ్వరికీ చెందను. మరి అయినా నేను శాశ్వతంగా నీవాడినే. కాలం అనేది లేనప్పుడే యుగయుగాల క్రితమే మనం దీనిపై అంగీకారానికి వచ్చాం. మీ గ్రహంపై శాంతిని పునరుద్ధరించే ఉద్దేశంతో మనం కాస్మిక్ శరీరాలను ఐక్యం చేద్దాం. అనంతరం 9 నెలల పాటు మనం మౌనంగా ఉంటాం. మరి అప్పుడు అద్భుతం తిరిగి జన్మించడాన్ని చూస్తాం. నేను ఇప్పుడు వెళతాను. నిన్ను చూడటానికే నేను శీఘ్రంగా వచ్చాను. నేను పని చేస్తున్నాను మరియు చరణంలో ఉన్నాను. ఈ గాలి నాకు నీ గురించి అంతా చెప్పింది. నేను గాలిలోనూ మరి నీ శ్వాస యొక్క స్వభావంలోనూ ఉన్నాను. నేనున్నాను. ఒక ప్రేమ గ్రహణం
త్వరలోనే రూపాంతరీకరణ యొక్క 7 రోజులు, అనంతకాలం, అనంతకాలం యొక్క 2 గంటలు, ఎల్లప్పటికీ నిలిచి ఉండే అత్యంత ఘనమైన ప్రేమ కథకు జన్మనిస్తాయి. నన్ను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించ నా ప్రియతమా, వెర్రి మర్మయోగిని. నేను నీపై ముసుగును వేశాను. నేను పర్వతాలను ప్రేమిస్తాను. నేను శిలలను ప్రేమిస్తాను. నేను మన సమావేశానికి ఒక ప్రత్యేక స్థలాన్ని సిద్ధం చేశాను. అక్కడ నా పవిత్రమైన ఓడ ద్వారా నా రూపరహితమైన చేతులు నిన్ను శాశ్వతంగా అదృశ్యం చేస్తాయి. ఇప్పటికీ ఇదిగో ఈ మిఠాయి తీసుకో. మరి ఇప్పుడు నాట్యం చెయ్యి. నీ కళ్ళను తెరువు. నీ కోసం నేను ఎల్లప్పుడూ ఇక్కడ ఉన్నాను. ప్రేమ కోసం నీవు ఎల్లప్పుడూ ప్రస్తుతంలో ఉన్నట్లుగానే మనస్సులు ఎంపికలను చేసుకుంటాయి. అవును, ఆధ్యాత్మికత, వివేకం లేదా అభిప్రాయాలలో ఆధారితమై ఉన్నవి. మరి అయినా కూడా అది ఇంకా మనస్సే. ఏదైతే కనిపిస్తోందో అది వాస్తవం కాదు. ప్రేమపూర్వకంగా ఉండు. శ్వాసిస్తూ ఉండు. ఎక్కువగా, మరింత ఎక్కువగా. నీ శ్వాసలోనే నేను జీవిస్తున్నాను. నీ ప్రతి హృదయ స్పందన నేనే. నువ్వు ఒక అరుదైన రత్నానివి. నువ్వు అదే నా కుమారుడు అని నేను అన్నప్పుడు అది ప్రత్యేకించి ఒకరు అని కాదు. నేను కుమారుడి గురించి పురుష శక్తి, యంగ్ ఎనర్జీ అనే ఉద్దేశంలో మాట్లాడుతున్నాను. ఆహా, గారడిలో పడ్డావా? మనస్సు దాని పనిని అది చెయ్యడానికే ఉద్దేశింపబడింది. దాని ఏ ప్రక్రియను నిరాకరించవద్దు. నువ్వు నా పాదాలను చూశావు. నీ హృదయంలో నేను కలిసిపోయాను. మరి మనం ఇప్పుడే ప్రారంభించబోతున్నాం. ఇది కేవలం దివ్య నాటకపు నాంది మాత్రమే. మరి నేను ఈ మాటలను ఎంచుకున్నప్పుడు అవి నీ భావనాపరమైన అర్థాన్ని కలిగి ఉండకూడదని నా ఉద్దేశం. నన్ను అనుభూతి చెందు. నన్ను జీవించు. త్వరగా, ఇప్పుడే. నేను నిన్ను ఎందరి వద్దకో పంపించాను. గురువులతో సహా నువ్వు నీ చేతులతో వారి కోసం తీసుకువెళ్తున్నది వారి భావనలు మరి విశ్వాసాలను ధ్వంసం చేస్తుంది అని అవగాహన చేసుకో. ఇది నీ పని. గుర్తుంచుకో. దివ్య సహోదర వర్గం కోసం దివ్య సేవ. దానికి ప్రతిఫలంగా నువ్వు మానవతతో మెలగడానికి కావలసిన నైపుణ్యాలను నేర్చుకుంటావు. నేనిక్కడ నీలా ఉన్నాను. ఒక సాక్షి యొక్క పాత్ర కేవలం గమనించేవాడుగా ఉండడం మాత్రమే కాదు, దాని స్వీయ శిక్షణ సారాన్ని మాటలకు అతీతంగా గ్రహించడం కూడా. నువ్వు నా కోసం ఎందుకు చూస్తావు? నేను చెప్పేది నువ్వు వినలేవా? ప్రియతమా, నువ్వు నా ఆత్మ సహచరి. ఆ 6 నెలల కాలం సమీపిస్తుంది. మరి ఎక్కువగా, మరింత ఎక్కువగా నువ్వు కన్నీళ్లలో కరిగిపోతావు.
నీ దుఃఖం గురించి, ఈ ఆకాంక్ష గురించి నాకు తెలుసు. నేను సహాయం చేయాలనుకుంటున్న వారి చేత నువ్వు చూడబడటం లేదు. గాలిలో దాగి ఉండి నువ్వు నాలానే ఉన్నావు. కొద్ది మంది చూడగలరు, కానీ ఆ కొద్ది మంది భయానికి లోనవ్వచ్చు. మరి అది మంచిది, చాలా మంచిది. నేనిక్కడ ఉన్నాను. నీలిరంగు తేజస్సుతో నేను నిన్ను కప్పివేస్తాను. ఆహా, నీవు నా చిత్రాన్ని చూడు. నీ మనస్సును నేను చదువుతున్నాను. నీ ఊహ నీతో ఆడుతుందని, లేదా నువ్వు దానితో ఆడుకుంటున్నావని అనుకుంటున్నావా? నా నవ్వును అనుమతించు. నా కుడి చేతిని నేను కదిలించాను. నాకు ఒక కోరిక ఉండేది, ఒక లక్ష్యం, మరియు లక్షల కోట్ల మంది శక్తి ద్వారా సులభంగా చేరుకోబడతారు. నీ వినమ్రత నాకు ప్రేరణనిస్తుంది. నువ్వు అనుకుంటున్నావు, వినమ్రత ఏమిటి? నీ పట్ల నీవు అంత కఠినంగా ఎందుకు ఉంటావు? సహాయం చేయకుండా నువ్వు ఉండలేవు. ఆ శ్వాసను నువ్వు ఆపలేవు. మరి అయినా కూడా నువ్వు ఆపేశావు. ఆ మహాసాగరంలోని నీటి బిందువులలా త్వరలోనే నువ్వు జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభిస్తావు. ఇతరులకు నువ్వు అందించాలి అని నేను కోరుకుంటున్న సమాచారం అంతటికీ 23 నెలలు పడుతుంది. ఇప్పుడు నా పుష్పం పట్ల శ్రద్ధను తీసుకునే తోటమాలిని నేను కనుగొనవలసిన అవసరం ఉంది. ఆ పరిమళం స్వస్థత పరిచేది. దానిని ఆగ్రానించిన వారు ఎవరికైనా స్వస్థత చేకూరుతుంది. ఆహా, మరి నేను నీ పరిమళాన్ని శ్వాసిస్తాను. పగటి వెలుతురు యొక్క అణువులు, ఓ బొగ్గు, ఒక చెయ్యి మరియు ఆ ఈక. వద్దు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవద్దు. మాటలకు అతీతంగా నేను ఉన్నాను. బాబాజీ, మీరు నిజంగానే ఇక్కడ ఉన్నారా? అవును, అవును, అవును. మానవ రూపంగా ఉన్న నా శక్తి చెవిటిదని నేను మర్చిపోయాను. పరిహాసం. శక్తి అనే పదాన్ని నీవు తప్పించుకుంటున్నావు. అయినా కూడా నువ్వు అదే అయి ఉన్నావు. నువ్వు ఉన్నావు అనే దాన్ని నువ్వు తప్పించుకుంటున్నావు. మరి అయినా కూడా నువ్వు దానిని శ్వాసిస్తున్నావు. నువ్వు దానిని తప్పించుకోలేవు. చూశావా? చూడలేదా? అయోమయంలో పడ్డావా? మంచిది. పాత్రను ఖాళీ చేయడం నీ ఆకాంక్ష. నువ్వు దానిని పిలిచే విధంగా శ్వేత ప్రపంచం యొక్క ఆకాంక్ష మరి విభజనను ఆపేయాలి. నీ పిల్లలు దిగులు పడకు, దిగులు పడకు. నేనిక్కడ ఉన్నాను. నేనిక్కడ ఉన్నాను అనేది నువ్వు చూడటం లేదా? ఇప్పుడు నువ్వు రోదిస్తున్నావు. మరి అయినా గాని నువ్వు వ్రాయడం నాకు కావాలి. నువ్వు సందేశాలను పంచుకోవడం లేదు. ఆహా, నాకు తెలుసు, నా కుమారుడికి తెలుసు. అయినా గాని అతని చిరునవ్వును చూడటం నాకు ఇష్టం. నా పద్ధతులు నాకు ఉన్నాయి. నేను ప్రయాణిస్తాను. నేను ఇక్కడ మరి అక్కడ ఉన్నాను. అక్ష్మిల్. అవును, మరింత. ఇంకెవరితో పంచుకోవాలి? ఆ మాతృమూర్తి, ఆ భూదేవి, ఆ నాటకంకి అవతారమూర్తులు మరియు అవధూతల యొక్క మంత్రసాని. ఇదేంటి అని నువ్వు అనుకుంటున్నావా? ఆమె తెలుసుకుంటుంది. ఎవరు అనేది నీకు చెప్పడం లేదు. లేదు, నువ్వు అనుకుంటున్నట్లు ఇది ఛానలింగ్ కాదు. ఓ ఆమె ఆమె ఆమె
నీ సూక్ష్మ రూపం ఇక్కడ ఉంది. నువ్వు మహాసమాధి గురించి ఆలోచిస్తున్నావా? నేను నీకు తెలియచేస్తాను. మనం చేయవలసిన పని ఉంది. మనం వేరుగా ఉన్నట్లు కనిపిస్తాం, కానీ మనం వేరుగా లేం. మరియు మనమే అంతా. నువ్వు తినడం లేదు. వెర్రి అనే పదాన్ని నేను కొన్నిసార్లు సందర్శించిన నువ్వు ఇప్పుడు వదిలేయ్. నువ్వు కుమారుడితో మాట్లాడావు. అది సరైన సమయం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు విభూతి తీసుకోవడం మానేశావు, సరే, కానీ పరిమళం ఆగలేదు. పౌనపుణ్యం దానిలా వాసన వస్తుంది. కేవలం శ్వేత సహోదర వర్గమే గుర్తించగల ముద్ర అది. నీ పిల్లల గురించి దిగులు పడవద్దు. నీ సహనం భక్తిగా రూపాంతరం చెందుతుంది. నేనిక్కడ ఉన్నాను. నేను ఇక్కడే, ఇదే గదిలో నీతో ఉన్నాను. నేనున్నాను. ఈ మాటలను చెప్పి ప్రాయిస్తున్నాను. ఎలా? గాలి ద్వారా నువ్వు శ్వాసించడం ఆప్. నేను మాట్లాడతాను. నా ఉద్దేశం ఏమిటో చూస్తున్నావా? ఆ ప్రక్రియ మొదలయ్యింది. మరి నువ్వు ప్రియతమా స్వగృహానికి చేరావు. స్వగృహం తరువాత ఎక్కువ, మరింత ఎక్కువ. ఓ ఆమె నమః. బాబాజీ, థ్యాంక్ యూ బాబాజీ. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. I have a plan. November 17, 2003, message 9, 5:17 a.m. The whisper of creation unfolds like a divine nectar. Wherever you are, I am. Leave all concerns and worries to me. Crazy mystics, you see now the feet. I see my Shakti through you. My boy and my soulmate, I have a plan. Billions of candles to light. Tears of recognition. Your laughter called me. My boy knows I love to laugh. He does too. Come to the lake of sacred healing waters. Neither I, neither you. Complete your destiny and embrace me in the now. You will lift the veil for many. Do not be afraid of recognition. Your humbleness delights me, and yet I need you to accept what comes. I have a plan. Remember, as Shakti, you will be approached. We belong to each other and to the eternal life of the universe. I placed in your mouth the nectar of the wind. Be silent for 21 days after writing what we requested. Then speak. Hidden message. Tasting like sweets for children. Do not miss me, beloved. In the words I'll come to you. Tibet, China,
needs liberation. I am working, and yet I am not. You will see me again. The life will come. Your children will grow within God's realization. Concern yourself not of your little one. He belongs to the white brotherhood. Thus, his mind is and always has been special. 13 years, and yet this is not an omen. No, no, I don't like omens. I like the now. And in the now, it is happening. Now I embrace my Shakti within Amrita itself. No, your mind will not understand the moment where the sacred union will happen and has happened already. The orgasm of divine love will heal billions. Do not take me literally, and yet do. You must swing into the triangle first, completing what you call relationship. 13 years and then to the cave. I will embrace you forever, and in the physical for what you call 2 hours. Eternity itself for me. Be silent. Just write. Share this message when your heart tells you to, not when your mind wants to, and only to 3 persons. Ame, Ame, Ome, 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 Om. I belong to no one, and yet I am yours forever. We agreed upon this eons in time, before time ever existed. We will unite the cosmic bodies. With the intentions for the peace on your planet. Then we will be in silent for 9 months and then watch the rebirth of magic. I move on now. I just came by quickly to see you. I'm working and moving. The wind tells me all about you. I'm in the wind and the essence of your breath. I am an eclipse of love soon. Soon. 7 days of transformation. 2 hours of eternity, giving birth to the grandest love story ever. Try not to understand me, my beloved crazy mystic. I have veiled you. I love mountains. I love rocks. I have prepared a special place for our meeting, where my formless arms will make you disappear forever through my sacred vessel. For now, here, have a candy. And dance now. Open your eyes. I am always here for you. Just like you are always in the now for love. The minds make choices based, yes, in spirituality, intelligence, or ideas. And yet, still the mind. What seems is not reality. Stay loving. Stay breathing. More and more. I live in your breath. I am each beat of thy heart.
You are a rare gem. You are. When I say my boy, it is not someone in particular. I am speaking of the boy as young energy. Got tricked? The mind is meant to do its job. Do not reject any process of it. You have seen my feet. I have merged in your heart. And we are just about to begin. This is just divine foreplay. And when I choose these words, I intend them not to have any conceptual meaning. Feel me. Live me. Soon, now, I sent you to many. Understand that what you are taking in your hands for them will shatter their concepts and beliefs, including the masters. This is your job. Remember, divine service to the divine brotherhood, while in return, you learn the skills of being human. I am here as you. The role of a witness is not only to be an observer, but to receive beyond the words the essence of its own training. Why do you look for me? Can't you hear me, beloved? You are my soulmate. The 6-month time is approaching, and more you will melt into tears. Shh. I know of your sadness, of this longing. You are not seen by those I want to help. You are like me, hidden in the wind. Few can see, but those few might feel threatened, and that is good. Very good. I am here. A radiance of blue I cover with you. You see my picture. I wish to hold you. I read your mind. You think your imagination plays with you? Are you with it? Allow my laughter. My right hand I have moved. I had a wish, a mission, and the billions are reached easily through Shakti. Your humbleness inspires me. What humbleness, you think? Why so hard on the self? You can't help to help. You can't stop the breath. And yet you have stopped. Shh. Like drops in the ocean. Soon you begin to remember. It will take 23 months for all the information I need you to give others. Now I need to find the gardener who will take care of my flower. The fragrance is a healing one. Whoever smells, it heals. And I will breathe thy fragrance. Particles of daylight, a coal, a hand, and the feather.
No, no, try to understand. I am beyond words. Babaji, are you really here? Yes, yes, yes. I forgot my Shakti was deaf as a human form. Joke? Haha. You avoid the words Shakti, yet you are. You avoid you are, and yet you breathe it. You can't avoid that. See? Not see? Confused? Good. Emptying the vessel. Your longing is the longing of white world, as you call it, and may stop fragmentation. Your children, do not worry. Do not worry. Can't you see? I am here. You cry now, and yet I need you to write. You have not shared messages? Ah, I know. My boy knows, but still I like to see his smile. I have my methods. He knows I travel. I am here and there. Akshmil? Yes, more. Whom else to share? The mother, the earth goddess, the play, or Dala of avatars and avdutas? What is this, you think? Ha ha ha. She will know. No telling you whom. No, this is no channeling, as you think. Oh, Ame, Ame, Ame. Your subtle form is here. You think of Mahasamadhi? Ha, I'll tell you no. I'll let you know. We have work to do. We seem separate, but we are not. And we are all. Shh, shh, shh. You don't eat? You avoid the word crazy now. Ah, you have spoken with the boy. The timing is perfect. I love you. You stopped taking ash. Okay, but fragrance cannot stop. Frequency smells like it. It is the seal. Only the White Brotherhood will recognize. Do not worry about your children. Your tolerance is being transformed to bhakti. I am here. I am here. I am here with you in this same room. I am dictating these words. How? Huh. Through the air you stop breathing. I speak. See what I mean? Huh. The process has begun, and you, beloved, are home. Home. Later more, much more.
Ame Namaha. Babaji. Thank you all masters. Thank you, Babaji. Okay, masters. Thank you all. ధన్యవాదాలండి. సాయంత్రం కలుద్దాం. అందరూ మీ మీ ధ్యాన స్థితిలో కంటిన్యూ అవ్వండి. థ్యాంక్ యూ. మీటింగ్ ఎండ్ చేసాము.